మనము ఆలోచించే ప్రతి థాట్ మన లైఫ్ ని షేప్ చేస్తుంది అని మీకు తెలుసా? సో మీ మైండ్ ఈజ్ నాట్ జస్ట్ థింకింగ్, ఇట్ ఈస్ క్రియేటింగ్ యువర్ రియాలిటీ. సో కాన్షియస్ మైండ్ మీరు గుర్తించకపోయినా 24 hours వర్క్ చేస్తూనే ఉంటుంది. అది మీ ఫీలింగ్స్ ని, మీ డెసిషన్స్ ని, మీ సక్సెస్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో క్వశ్చన్ ఏంటి అని అంటే, ఆర్ యూ కంట్రోలింగ్ యువర్ మైండ్ ఆర్ ఆర్ ఈజ్ యువర్ మైండ్ కంట్రోలింగ్ యూ? ఈ రెండిట్లో మీకు డిఫరెన్స్ అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను సబ్ కాన్షియస్ ద రియల్ పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, జోసెఫ్ మర్ఫీ గారు చెప్పిన కాన్సెప్ట్స్ ని తీసుకుని ఈ వీడియోని చేయడం జరిగింది. సో అది చాలా పవర్ఫుల్ బుక్, ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్. సో మీలో ఎవరన్నా చదవకపోయి ఉంటే ఇప్పుడు కూడా చదివి చాలా బెటర్ అవ్వాలి డే బై డే. అండ్ ఇది ఒకటేసారి కాదు, మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉండాలి దాన్ని. ఎందుకంటే ఒకసారి చదివి వదిలేస్తే మళ్ళా మనము మన బ్యాక్ లైఫ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఎప్పటికప్పుడు ఎవ్రీ 3 months కి, ఎవ్రీ 6 months కి ఒకసారి దీన్ని చదవడం వల్ల మనకి సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఏంటి, మన లైఫ్ ని మనం ఎలా టర్న్ చేసుకోవాలి, ఎలా ట్యూన్ చేసుకోవాలి అనేది అర్థం అవుతూ ఉంటుంది అనమాట. సో లెట్ us స్టార్ట్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ బై జోసెఫ్ మర్ఫీ. ఓకేనా? సో చాప్టర్ 1 లో ఏం చెప్పడం జరిగింది అని అంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. మనం కాన్షియస్ గా ఆలోచించేది కొంచెం మాత్రమే, కానీ సబ్ కాన్షియస్ మైండ్ మన లైఫ్ లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంది. ఎవ్రీ హ్యాబిట్, ఎవ్రీ రియాక్షన్, ఎవ్రీ ఫియర్ అన్ని సబ్ కాన్షియస్ మైండ్ నుంచే వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొన్ని హ్యాబిట్స్ ఈజీగా ఉంటాయి, కొన్ని మాత్రం చేంజ్ చేయడం కష్టంగా ఉంటుంది? దట్స్ బికాస్ సబ్ కాన్షియస్ మైండ్ ప్యాటర్న్స్ ని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో రిపిటేషన్ పవర్, ద పవర్ ఆఫ్ రెప్యుటేషన్. సబ్ కాన్షియస్ మైండ్ కి ద బేసిక్ పవర్ ఏంటి అంటే రెప్యుటేషన్. చిన్నప్పుడు మనకి పలక మీద పదే పదే దిద్దిస్తూ ఉంటే ఎందుకు ఇట్లా ఇన్నిసార్లు దిద్దిస్తారు ఒక్కొక్క అక్షరము అని అనుకునేవాళ్ళు. కానీ ఎందుకు అని అంటే అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంప్రింట్ అయిపోవాలి. ఇంప్రింట్ అంటే చెరగని ముద్రగా మిగిలిపోవాలి అనే ఉద్దేశంతో రిపీటెడ్నెస్ గా రిపీట్ చేయించేవారు. కొన్ని పోయమ్స్ ని కానీ, కొన్ని పద్యాలని కానీ రాయించడం కూడా పద్దాకా అదే రాస్తూ దిద్దించడం అనేది బాగా జరుగుతుండేది ఆ టైంలో. సో ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంప్రింట్ అయిపోతాయి కొన్ని విషయాలు. సో ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్, పిల్లలకి ఇవి చాలా బేసిక్ థింగ్స్. సో లైఫ్ లాంగ్ ఇవి కావాల్సినవి కాబట్టి అన్నిసార్లు రాయించేవారు. సో మనము అక్షరాలని కానీ అచ్చులు, హల్లులు వీటన్నిటిని మర్చిపోకుండా మన మైండ్ లో ఇంప్రింట్ చేసేసుకుని ఉంచుకున్నాం అన్నమాట. ఇప్పుడు వరకు ఇన్ని ఇయర్స్ కూడా మర్చిపోవట్లేదు అని అంటే వాళ్ళంతా గట్టిగా మన చేత రుద్దించారు, రాయించారు. సో అలాగా మనము చాలా గట్టిగా మన మైండ్ లో ఇంప్రింట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో రిపిటేషన్ పవర్ ఎలా ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ లో అని జోసెఫ్ మర్ఫీ గారు ఏమని చెప్పారో చూద్దాం ఇప్పుడు. సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక్క ఇంపార్టెంట్ రూల్ ఉంటుంది. అది ఏంటి అంటే, వాట్ యు రిపీట్ ఇట్ యాక్సెప్ట్స్ as ట్రూత్. మీరు ఏదైతే రిపీట్ చేస్తూ ఉంటారో దాన్నే నిజంగా నమ్ముతూ ఉంటుంది మీ సబ్ కాన్షియస్ మైండ్. వాట్ యు రిపీట్ ఇట్ యాక్సెప్ట్స్ as ట్రూత్. మీరు డైలీ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అని అనుకుంటే అది నిజం అని యాక్సెప్ట్ చేస్తుంది. సో అందుకోసమే నెగిటివ్ థాట్స్ వద్దు, నెగిటివ్ ఆలోచనలు వద్దు, నెగిటివ్ గా మాట్లాడవద్దు అని కూడా ఎందుకు చెప్తూ ఉంటారంటే, ఫస్ట్ ఒకసారో 2 సార్లు అలా నెగిటివ్ గా మాట్లాడినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ సీరియస్ గా తీసుకోదు. కానీ మీరు 1కి 4 సార్లు ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అని రోజుకి 4-5 సార్లు చెప్పుకున్నా, లేదంటే ప్రతిరోజు దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నా సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఇంప్రింట్ అయిపోతుంది అనమాట. సో మీరు నాట్ గుడ్ ఇనఫ్ అనే విధంగా అది తయారు చేస్తుంది మిమ్మల్ని. సో అందుకోసమే మనము రిపీటెడ్నెస్ ని చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డైలీ మాట్లాడే మాటలలో నెగిటివిటీని అనేది తీసేసి పక్కకి పాడేసేయాలి అని చెప్తూ ఉన్నారనమాట. మీరు ప్రతిరోజు ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ కెన్ డూ దిస్ అని రిపీట్ చేస్తే దట్ ఆల్సో బికమ్స్ యువర్ రియాలిటీ. సో ఎందుకు అఫర్మేషన్స్, ఎందుకు విజువలైజేషన్ అంటే దానికోసమే అనమాట. అఫర్మేషన్స్ లో ఏమని చెప్తారు, ప్రతిదీ ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాలి,
ప్రతిదీ పాజిటివ్ సెంటెన్స్ ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటాము. అందుకనే మీరు ఐ ఆమ్ కాన్ఫిడెంట్, ఐ కెన్ డూ దిస్, ఐ రిపీట్ అని ఇలాంటివి రిపీట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మీరు నిజంగానే కాన్ఫిడెంట్ గా తయారవుతారు. సో సబ్ కాన్షియస్ మైండ్ కి అది అంది, ఓహో దిస్ ఇస్ షీ ఈస్ కాన్ఫిడెంట్ అని. మన సబ్ కాన్షియస్ మైండ్ మనలో వేరే పార్ట్ కాదు, మనలోనే ఒక పార్ట్. కానీ మనము ఏదైతే సాఫ్ట్వేర్ గా డిజైన్ చేసుకుంటామో అదే మన సబ్ కాన్షియస్ మైండ్. సో మనం ప్రెసెంట్ లో మనం చేసే ప్రతి ఒక్క పని చేసే ప్రతి ఒక్క పని ఒక ప్రోగ్రామ్ గా అది తీసుకుంటూ ఉంటుంది. ఆ తీసుకున్న ఒక ప్రోగ్రామ్ ని ఎప్పుడు కావాలో అప్పుడు బయటకి తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో అది ర్యాండమ్ గా ఎప్పుడోకప్పుడు బయటకి వస్తూ ఉంటాయి. దాన్ని మనం పర్టికులర్ గా ఈ రోజు ఈ విషయము ఈ టైంలో రావాలి అనేది లేదు. సో మనకి వచ్చే రిజల్ట్స్ అన్ని బేస్డ్ ఆన్ సబ్ కాన్షియస్ మైండ్ వస్తాయి. కాబట్టి మనం ప్రతి రిపీట్ చేసే వర్డ్ ని చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించి మరీ రిపీట్ చేయాలన్నమాట. ద పవర్ ఆఫ్ ఇమోషన్. సెకండ్ వచ్చి సబ్ కాన్షియస్ మైండ్ ఏమి బాగా తీసుకుంటుంది అంటే ఇమోషనల్ పవర్. ఇమోషన్స్ వచ్చినప్పుడు మనకి ఆ పవర్ అనేది చాలా గట్టిగా సబ్ కాన్షియస్ మైండ్ కి అందుతూ ఉంటుంది. లైక్ స్ట్రాంగ్ ఇమోషన్ సబ్ కాన్షియస్ మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఫియర్, భయము అనేది చాలా బ్యాడ్ ఇమోషన్. సబ్ కాన్షియస్ మైండ్ కి మనం దేని మీద అయితే భయపడుతూ ఉంటామో, అమ్మో వీళ్ళు వస్తారేమో ఇప్పుడు, లేకపోతే అమ్మో ఇది ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో అనే ఫియర్ ని ఎప్పుడైతే క్రియేట్ చేసి మనం సబ్ కాన్షియస్ మైండ్ కి అందిస్తుంటామో అది చాలా ఫాస్ట్ గా తీసేసుకుంటుంది ఆ ఫియర్ ని. సో అదే మనకి రిజల్ట్ గా అవుట్పుట్ ఇస్తుంది. సో ఫియర్ అనేది మన దగ్గరికి రానియకూడదు. అందుకనే పాతకాలంలో చెప్పేవారు ఏమని, ఒకటే సెంటెన్స్ లో మొత్తం అంతా చెప్పేసేవారు జీవితాన్ని మొత్తం. లైక్ ధైర్య సాహసే లక్ష్మి అని. ధైర్యము సాహసము లక్ష్మి అంటివి. అంటే ఫియర్ అనేది ఏంటి, భయాన్ని పక్కకి తరిమి వేసినప్పుడు ధైర్యము సాహసము ఉండాలి ఏ పని చేసినా, అప్పుడు మీకు లక్ష్మి ఆటోమేటిక్ గా వస్తుంది అని చెప్పి అది చిన్న సెంటెన్స్ చాలా గట్టిగా చెప్పేశారు. సో అదే అనమాట దాని బ్యాక్ ఎండ్ లో ఏంటి అని అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇమోషన్స్ ని తీసుకుంటుంది అందుకోసమే మీరు భయము అనే ఇమోషన్స్ ని దూరంగా పెట్టాలి అన్నట్టు చెప్పారనమాట. ధైర్య సాహసే లక్ష్మి అంటే ధైర్యము సాహసము లక్ష్మి వంటిది. అంటే మీకు డబ్బు ఎంత ఇంపార్టెంట్, ధైర్యము సాహసం కూడా అంతే ఇంపార్టెంట్. ఫియర్ అనే దాన్ని పక్కకి తోసి పడేసేయాలి అని చెప్పి చాలా బాగా చెప్పడం జరిగింది. సో ఫియర్, అలాగే హ్యాపీనెస్ ఎక్సైట్మెంట్ కూడా ఎప్పుడు జాయ్ఫుల్ గా ఎప్పుడు హ్యాపీగా ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ చక్కగా మంచి థింగ్స్ ని మనకి అవుట్పుట్ రిజల్ట్స్ గా ఇస్తూ ఉంటుంది అనమాట. ఎక్సైట్మెంట్ లో ఏదైనా ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు, ఏదైనా మూవీ చూస్తున్నాం, మనకి ఇష్టమైన మూవీ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం అంటే ఆ ఎక్సైట్మెంట్ అనేది మన లోపల నుంచి ఒక ఇమోషన్ లాగా వస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ కూడా చాలా మంచి పవర్ ఉంది మన సబ్ కాన్షియస్ మైండ్ లో. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే సబ్ కాన్షియస్ మైండ్ కి రియల్ ఏంటో ఇమాజినేషన్ ఏంటో డిఫరెన్స్ అనేది తెలియదు. సో ఏది నిజంగా జరుగుతుంది, ఏది ఇమాజిన్ చేస్తున్నాము అనేది తెలియదు. సో సబ్ కాన్షియస్ మైండ్ ని మనము ఏంటంటే ఇది మనకి దేవుడిచ్చిన గిఫ్ట్. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్ ని మనము ఎట్లా మౌల్డ్ చేసుకుంటే అది అలా మౌల్డ్ అవుతుంది, దానికి తగ్గట్టుగా మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో మనం అనుకుంటాం సో అయితే ఇంత ఈజీ కదా సబ్ కాన్షియస్ మైండ్ ని మనం మౌల్డ్ చేసుకోవడము అని. కానీ డైలీ మీరు ఇచ్చే థాట్స్ ఏంటి, మీరు అనుకునే మాటలు ఏంటి, మీరు చేసే రిపీటెడ్ గా చేసే థింగ్స్ ఏంటి అని ఒక్కసారి ఇన్నర్ సైడ్ నుంచి మీరు కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెడుతూ ఉంటారో మీ అవుటర్ వరల్డ్ అనేది అంత చక్కగా తయారవుతూ ఉంటుంది అనమాట. భయము, ఆందోళన ఇలాంటివన్నీ పక్కకి పాడేసి జాయ్, హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్ హై ఫ్రీక్వెన్సీలో ఎప్పుడైతే ఉంటూ ఉంటామో సబ్ కాన్షియస్ మైండ్ మనకి మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో దీనికి రియల్ ఏంటి, ఇమాజినేషన్ ఏంటి అని తెలియదు. మనం ఎంత బాధలో ఉన్నా మనం హ్యాపీగా ఉన్నట్టు ఒక ఎమోషన్ ని సబ్ కాన్షియస్ మైండ్ కి క్రియేట్ చేసాము అని అంటే అది హ్యాపీనెస్ రిజల్ట్స్ ని ఇస్తూ ఉంటుంది ఆ డే అంతా. సో మనం బాధలో ఉన్నాము అని బాధని కనుక సబ్ కాన్షియస్ మైండ్ కి ఇచ్చాము, అది బాధ అనే ఒక ఎమోషన్ ని, భయము అనే ఒక ఎమోషన్ ని కనుక సబ్ కాన్షియస్ మైండ్ కి ఇచ్చాము అంటే ప్రతి ఒక్కటి అలాగే రిజల్ట్స్ బయటకి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇంతవరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో విజువలైజేషన్ టెక్నిక్ కూడా చాలా మంచి పవర్ ఉంది సబ్ కాన్షియస్ మైండ్ లో. ఎందుకు అంటే రియల్ ఏంటి, ఇమాజినేషన్ ఏంటి అనేది సబ్ కాన్షియస్ మైండ్ కి తెలియదు. సో మనకి ఏదైనా ఒక కారు కొనుక్కోవాలి అని అనుకుంటే ఆ కారు యొక్క ఇమాజినేషన్, ఆ కారు ఎలా ఉంది ట్రైల్ చేయడం, షోరూమ్ కి వెళ్ళి ఆ కార్ ని టెస్ట్ డ్రైవ్ చేయడం,
సో దానిలో ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, హై ఎండ్ కార్ని తీసుకుని టెస్ట్ డ్రైవ్ చేయడం, దాంట్లో ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి అలాంటివి మనకి కావాలి. సో అలాగా మనము ఎప్పుడైతే ప్రతి నిమిషము ఆ కారు గురించి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటామో మన మైండ్ లో మన బ్రెయిన్ లో ఒక పిక్చర్, దాని కలర్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ కి విజువలైజేషన్ టెక్నిక్ ఎంత బాగా పడుతుంది అంటే, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ సక్సెస్ఫుల్ గా, మీరు మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారు అన్నట్టు మీరు ఇమాజిన్ చేసుకున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ దాన్నే మీకు అవుట్పుట్ రిజల్ట్ గా ఇస్తుంది. మీ గోల్ అచీవ్ చేసినట్టు ఫీల్ అవ్వడం, ఇమోషన్ తో విజువలైజ్ చేయడం. విజువలైజేషన్ కూడా జస్ట్ నార్మల్ గా విజువలైజ్ చేసుకోవడం కాదు, ఒక ఇమోషన్ ని యాడ్ చేసి దానికి రిపీటెడ్ ప్యాటర్న్స్ లో ఇస్తూ ఉన్నప్పుడు అది మనకి అవుట్పుట్ రిజల్ట్ గా వచ్చేస్తుంది అనమాట. సో అథ్లెటిక్స్ కానీ, టాపర్స్ కానీ, సక్సెస్ఫుల్ పర్సన్ కానీ ఈ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఏంటి అని బాగా వాళ్ళకి అర్థమైంది. సో దాని పవర్ ని యూజ్ చేసుకుని వాళ్ళు చాలా బెటర్ అయ్యి దేశానికి ఒక మంచి పేరుని తీసుకురావడం అనేది జరుగుతూ ఉందన్నమాట. బికాజ్ మైండ్ ఆల్రెడీ సక్సెస్ ని ఎక్స్పీరియన్స్ చేసింది అంటే రియల్ లైఫ్ లో ఈజీగా అచీవ్ చేస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రతిరోజు మనం ఒక ఇమాజినేషన్ లో మనము ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ ని అచీవ్ చేసాము ఆనందంతో, అచీవ్ చేసిన తర్వాత మన హ్యాపీనెస్ ఎలా ఉంది, అచీవ్ చేసిన తర్వాత మన ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అని, ఆ అచీవ్ అయిపోయిన తర్వాత ఫీలింగ్స్ ని మనం ఇమాజిన్ ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో అదే మనకి రిజల్ట్ గా, అవుట్పుట్ రిజల్ట్ గా ఇస్తుంటుంది. సో మనం భయాన్ని, ఇది జరగదేమో 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 అనుమానాన్ని, భయాన్ని పెడితే అదే అనుమానము, అదే భయము రిజల్ట్ గా వస్తుంది అనమాట. సో నథింగ్ ఈస్ దేర్, ఏం కాదు, భయపడేది ఏమీ లేదు. హ్యాపీగా ఉన్న దాన్ని మనము ఎంజాయ్ చేస్తూ, ఇమాజిన్ చేస్తూ, విజువలైజ్ చేస్తూ మన సక్సెస్ ని, మనము మన గోల్ ని ఎంత క్లియర్ పిక్చర్ మీకు ఇమాజినేషన్ లో, విజువలైజేషన్ లో వస్తుంది అనేది, ఎంత చక్కటి ఇమోషన్ తోటి ఎంత క్లియర్ పిక్చర్, ఎంత రిపీటెడ్ ప్యాటర్న్స్ లో మీరు చేస్తుంటే అంత ఫాస్ట్ గా మీకు రిజల్ట్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఫస్ట్ చాప్టర్ లో మనము ఏమేమి ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. ఫస్ట్ వచ్చి ద పవర్ ఆఫ్ రిపిటేషన్, ద పవర్ ఆఫ్ ఇమోషన్, ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ సబ్ కాన్షియస్ మైండ్ కి. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ సక్సెస్ఫుల్ గా. సో హ్యాబిట్స్ అండ్ రొటీన్స్, డైలీ రొటీన్స్ ఆటోమేటిక్ గా సబ్ కాన్షియస్ లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో రోజు మార్నింగ్ లేవంగానే మనం వాష్రూమ్కి వెళ్ళంగానే ఫస్ట్ చేసే పని ఏంటి, బ్రష్ పట్టుకుని బ్రష్ చేస్తూ ఉంటాం. అది ఎవరైనా చెప్తారా మనకు చెయ్యాలి అని, దాని గురించి మనం థింక్ చేస్తామా? అది ఒక ఆటో మోడ్ లో జరిగిపోతూ ఉంటాయి అనమాట. ఎన్నిసార్లు రిపీటెడ్ గా మనం కొన్ని థింగ్స్ ఇస్తూ ఉంటాము, అది ఒక ఆటో మోడ్. మనకి ఎవరు చెప్పినా మనం వేరే దాని గురించి థింక్ చేస్తూ ఉంటాం, వేరే దాని గురించి మన ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ మనం ఆటోమేటిక్ గా ఆ పని అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ గా పని చేస్తూ ఉంటుంది హ్యాబిట్స్ ని తీసుకొని. సో డైలీ రొటీన్స్ ఆటోమేటిక్ గా సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటాయి. మీరు డైలీ సేమ్ వర్క్ చేస్తే అది ఎఫర్ట్లెస్ గా అయిపోతూ ఉంటుంది రోజు. అందుకనే రోజు మనము గ్రాటిట్యూడ్ తెలియచేయడము, రోజు అఫర్మేషన్స్ చెప్పుకోవడము, రోజు ఒక పర్టికులర్ ప్యాటర్న్ లో మన లైఫ్ స్టైల్ ని ఒక పర్టికులర్ విధానంలో తీసుకెళ్తూ ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ కి ఏంటి, అది రియాలిటీగా తీసుకుని, సో డైలీ మనం దాంట్లో ఏం చేస్తున్నాము, ఏం రాస్తున్నాము అనేది అది తీసుకొని అవే జరిగేటట్టుగా మన లైఫ్ లో అది హెల్ప్ చేస్తూ ఉంటది అనమాట మనకి. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ డైలీ హ్యాబిట్స్. సో మీ లైఫ్ ని మీరు మార్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు డైలీ హ్యాబిట్స్ ని మార్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ చేంజెస్, బిగ్ రిజల్ట్స్. సో చిన్న చిన్నవి ప్రతి ఒక్క చేంజెస్ అంటే ఒకటేసారి నేను ఇప్పుడు దాకా జిమ్కి వెళ్ళలే, ఒకటేసారి జిమ్కి వెళ్ళిపోయి ఇన్ని చేసేస్తాను, నెక్స్ట్ డే నుంచి బాగా స్ట్రెయిన్ అయిపోయి జిమ్కి వెళ్ళను అనేది కాదు. ఫస్ట్ డే అట్లీస్ట్ షూస్ వేసుకుని బయటికి వెళ్ళడం, సెకండ్ డే షూస్ వేసుకుని కొంచెం దూరం నడవడం, థర్డ్ డే ఇంకా కొంచెం దూరం నడవడం. ఇలా బాడీకి, మన మైండ్ కి రెండిటికి కూడా ఇష్టంగా అయ్యేటట్టుగా ప్రతి పని చేస్తూ ఉండాలి. 1% ఇంక్రీజ్ చేసుకుంటూ మెల్లిగా జిమ్కి వెళ్ళడము అనేది ఒక హ్యాబిట్ గా తయారు చేసుకోవాలి. లేదంటే వాకింగ్కి వెళ్ళడము అనేది ఒక హ్యాబిట్ గా తయారు చేయాలి. ఇంకా అది స్కిప్ చేస్తే మన లైఫ్ లో ఇంకా ఏదో, ఇప్పుడు పొద్దున మనం బ్రష్ చేయగానే కాఫీ తాగేటప్పుడు కాఫీని
స్కిప్ చేసామంటే మనకి ఎలా అనిపిస్తుంది, ఏదో మిస్ అవుతున్నాం లైఫ్ లో అన్నట్టు అనిపిస్తుంది. అలాగే సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని అంత గట్టిగా ఇంప్రింట్ చేసుకుంది కాబట్టి ఆ మిస్సింగ్ ని మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో మన హ్యాబిట్స్ అనేది అలా మనం డైలీ రొటీన్ లైఫ్ లో ఒక పార్ట్ గా ప్రతి ఒక్కటి ఏదైతే చేసుకుంటూ వస్తామో అది కంపల్సరీ చేయాల్సిన పనిగా మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఎప్పటికప్పుడు మనకి చెప్తూ ఉంటుంది అనమాట. మీరు మిస్ అవుతున్నారు, ఇది మీరు మిస్ అవుతున్నారు, చెయ్యాలి, చెయ్యకపోతే మీరు ఏదో ఇబ్బంది పడతారు అన్నట్టుగా మనకి చెప్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. నెగిటివ్ ప్రోగ్రామింగ్, నెగిటివ్ థాట్స్ రిపీటెడ్ అయితే అవి లిమిటింగ్ బిలీఫ్స్ గా మారుతుంటాయి. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ మన మైండ్ లో వస్తూ ఉంటాయో సో అవి మనల్ని అంటే మనల్ని ఇదే ఒక లిమిటింగ్ బిలీఫ్స్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ దీంట్లో ఇంతనే గిరిగీసుకుని బతకడం అనమాట. అలాగనే మనం ఉంటూ ఉంటాము తప్ప ఆ గిరిని దాటి బయటకి వెళ్ళలేకపోవడము. సో మనము ఎప్పుడూ నెగిటివ్ ప్రోగ్రామింగ్ చేయకూడదు. ఐ కాంట్ డూ దిస్, నాతోటి కాదు, నేను పెరుగు తినను అని అనుకుంటూ ఉండేదాన్ని ఒకప్పుడు. సో మా ఇంట్లో పెరుగు తినడం చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేయలేదు. మా పేరెంట్స్ తీసుకునే వాళ్ళు కానీ మేము తినేవాళ్ళం కాదు. కానీ చాలా రోజుల తర్వాత ఒకసారి నాకు జాండీస్ వచ్చింది. జాండీస్ వచ్చినప్పుడు మజ్జిగ తాగాలి కంపల్సరీ, జాండీస్ వచ్చిన వాళ్ళు మజ్జిగ పల్చగా చేసుకుని తాగాలి అని చెప్పేవాళ్ళు అనమాట. సో నాకు అది ఇష్టం ఉండదు. పెరుగు అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు, ఆ స్మెల్ కూడా ఇష్టం ఉండదు. కానీ నా మైండ్ లో నేను పదే పదే అదే స్మెల్ ని, అది నేను తాగాలి, అదొక నాకు మందు, నేను తాగకపోతే నా బాడీ సెట్ అవ్వదు ఈ టైంలో అని అంత చిన్న ఏజ్ లో కూడా దాన్ని బాగా రిపీట్ చేసుకుని విజువలైజేషన్ చేసుకుని నా గ్లాస్ దగ్గరకు వచ్చినప్పుడు గడగడ తాగేసేదాన్ని, పక్కన పెట్టేసేదాన్ని. అంటే ఇంకా నేను ఇష్టం లేదు అనే దాన్ని నేను బయటకు పడేసాను అనమాట. సో ఆ లిమిటింగ్ బిలీఫ్ నుంచి నేను బయట పడిపోయి అప్పటి నుంచి నేను ఇంకెప్పుడైనా మజ్జిగ తాగాల్సి వస్తే నాట్ ఏ ప్రాబ్లం, తాగుతూ ఉండేదాన్ని. సో అట్లాగా మనము కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ని పెట్టేసుకుంటాం లైఫ్ లో. ఇది నాతోటి కాదు అని చెప్పుకుంటూ ఉంటాం మనకి మనమే. సో అది ఎప్పుడైతే మనము ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తామో, ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేసి దాని నుంచి బయట పడతామో అప్పుడు మనకి అది ఓకే వీ కెన్ డూ దిస్. ఇప్పుడు నేను కెమెరాని ఫేస్ చేసి మాట్లాడడం అనేది నాకు చాలా క్రూషియల్ ఒకనొక టైంలో. కానీ ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను, ఎందుకు అంటే ఆ లిమిటింగ్ బిలీఫ్ నుంచి నేను బయట పడిపోయాను. నేను ఫేస్ చేయలేను అనుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ మీరు ఫేస్ చేయలేరు అనేదే మీకు రిజల్ట్ గా ఇస్తుంది. సో ఎప్పుడైతే ఆ ప్యాటర్న్ బ్రేక్ చేసి నా అంతటా నేను 5 to 10 times 15 times 20 times కెమెరాని ఫేస్ చేసి నేను మాట్లాడుతూ ఉండడం స్టార్ట్ చేశాను, డే బై డే బెటర్ అవుతూ వచ్చాను అనమాట. సో పర్ఫెక్షన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, రిపీటెడ్నెస్ అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం రిపీటెడ్ గా ఒక పని చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ అవుతూ ఉంటాము. అండ్ మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఒక భయము అనే దాని నుంచి పక్కకి పడేసి ఆ నెగిటివ్ బిలీఫ్, ఆ లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి మనల్ని పక్కకి పడేసి చక్కగా మనకి కావాల్సిన దాంట్లో మనము బెటర్ గా అవుతూ ఉంటాం అన్నమాట. సో ఇది సబ్ కాన్షియస్ మైండ్ నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఎప్పుడు చేయకూడదు మనము. ఇవి అన్ని సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామ్ అయిపోతుంటాయి. ఐఎమ్ నాట్, ఐ కాంట్ డూ దిస్, ఐఎమ్ నాట్ లక్కీ, ఐ ఆల్వేస్ ఫెయిల్. ఇవన్నీ ఇలాంటివి మనం, నేను లక్కీ కాదు, నాకు ఏ విషయంలో మంచి జరగదు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అంటే యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఫ్యూచర్. మీరు లక్కీ కాదు అని చెప్పి మీరు సబ్ కాన్షియస్ మైండ్ కి పదే చెప్తూ ఉంటే ఏం చేస్తుంది, అదే రియాలిటీగా మారుస్తూ ఉంది మీ సబ్ కాన్షియస్ మైండ్. సో రీప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ వన్స్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కూడా మనము దాన్ని రేస్ చేసి కొత్త ప్రోగ్రామ్ ని చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. సో మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ చేతిలో ఉంది. సో మీరు ఎప్పుడైతే దాన్ని చక్కగా రీప్రోగ్రామ్ చేస్తూ ఉంటారో అది మీకు తగ్గట్టుగా మౌల్డ్ అయ్యి అది బెటర్ రిజల్ట్స్ ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో మీ సబ్ కాన్షియస్ మైండ్ ఫిక్స్ అయిపోయి ఉండదు కాబట్టి యూ కెన్ రీప్రోగ్రామ్ ఇట్. ఎలా, రిపిటేషన్ తో, పాజిటివ్ అఫర్మేషన్స్ తో, విజువలైజేషన్ తో, కన్సిస్టెన్సీతో మనము సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ప్రోగ్రామింగ్ చేంజ్ చేసుకోవచ్చు. సో డైలీ స్మాల్ ఎఫర్ట్ పెడుతూ లైఫ్ మొత్తం చేంజ్ అవుతూ ఉంటది. రోజు కొంచెం 1% ఇంక్రీజ్ ఇన్ ద ఎఫర్ట్, 1% చేంజ్ ఇన్ ద ప్యాటర్న్ చేస్తూ ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ బెటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. స్ట్రెస్ కూడా సబ్ కాన్షియస్ మైండ్ మీద ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. స్ట్రెస్ అండ్ కంట్రోల్ అంటే స్ట్రెస్ అనేది చాలా క్రూషల్ స్టెప్ ప్లే చేస్తూ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ లో.
టూ మచ్ స్ట్రెస్ ఉంటే నెగిటివ్ ప్యాటర్న్స్ ని అది తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో రిలాక్స్డ్ గా ఉండడము, స్ట్రెస్ మోడ్ లో ఉండకుండా ఉండడము, స్ట్రెస్ వచ్చినప్పుడు కూడా మనల్ని మనం అప్పటికప్పుడు సెట్ చేసుకుని ఈ స్ట్రెస్ మోడ్ లో ఉంటే నా లైఫ్ రూయిన్ అయిపోతుంది, సో ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అనేది మీకు అర్థం కావాలి. సో కామ్ గా ఉండడము, కామ్ గా ఎప్పుడు ఉంటాము, మెడిటేషన్ మోడ్ లో ఉన్నప్పుడు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు, క్లారిటీ మెయింటైన్ చేయడము చాలా ఇంపార్టెంట్. మన గోల్ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఆ గోల్ ని చాలా క్లారిటీగా ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో మన గోల్ ని అచీవ్ చేసుకోవాలి. ఆ టైం ఎంత, ఆ డేట్ టైంతో సహా మనం ఎప్పుడైతే ఇమాజిన్ చేసుకుంటామో అది మనకి రియాలిటీగా మారి వస్తుంది. ఇంకా కొంచెం ముందరే వస్తుంది. మనం ఈ మంత్ లో ఈ టైంలో ఈ సక్సెస్ ని చూడాలి అనుకుంటున్నాము అనే ఒక టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ టార్గెట్ కి ముందే మనకి సబ్ కాన్షియస్ మైండ్ మనకు కావాల్సిన రిజల్ట్స్ ని మనకి అచీవ్ చేసి పెడుతూ ఉంటుంది అనమాట. సో ఫైనల్ మెసేజ్ ఈ చాప్టర్ నుంచి మనం ఏం చేసుకుంటున్నాం, మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ని కంట్రోల్ చేస్తే మీ లైఫ్ ని కంట్రోల్ చేసినట్టే. సో ఎవ్రీ థాట్ మ్యాటర్స్, ప్రతి థాట్, ఈచ్ అండ్ ఎవ్రీ థాట్ పర్ డే వచ్చి మనం 50 to 60,000 థాట్స్ చేస్తాం. ప్రతి థాట్ మన చేతుల్లో ఉండాలి. సో ఎవ్రీ ఇమోషన్ మ్యాటర్స్, ప్రతి ఇమోషన్ కూడా ఇంపార్టెంటే. మీరు స్ట్రెస్ లో ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, భయంగా ఉన్నారా, మీ ఇమోషన్ ఎలా ఉంది అనేది మీరు ఎప్పటికప్పుడు గైడ్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ హ్యాబిట్ మ్యాటర్స్, మీరు ప్రతి హ్యాబిట్, కాఫీ తాగడం ఒక హ్యాబిట్ గా చేసుకుంటే కాఫీ కావాలి కావాలి ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ కావాలని అడుగుతుంటుంది. సో మీరు ఏది హ్యాబిట్ గా చేస్తూ ఉంటే దాన్నే మీకు ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటుంది. మీ పాత మీకు మీ లైఫ్ ని రూయిన్ చేసే హ్యాబిట్స్ ని బ్రేక్ డౌన్ చేసుకుని కొత్త హ్యాబిట్స్ ని బిల్డప్ ఎప్పుడు అంటే అప్పుడే చేసుకోవడానికి మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి మంచి స్కోప్ ఇచ్చింది. సో దాన్ని యూటిలైజ్ చేసుకుని మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ని బ్రేక్ చేసుకొని కొత్త హ్యాబిట్స్ ని మనం ఎప్పటికప్పుడు బిల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఫ్రమ్ టుడే చూజ్ యువర్ థాట్స్ కేర్ఫుల్లీ, రిపీట్ పాజిటివ్ ఐడియాస్, విజువలైజ్ యువర్ సక్సెస్, and slowly your subconscious mind starts working for you, not against you. మీ గురించి మీ సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మీరు వర్క్ చేయొద్దు, మీ గురించి మీ సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేయాలి. అలా మనము మన ప్యాటర్న్స్ ని తయారు చేసుకుని పెట్టుకోవాలన్నమాట. యువర్ మైండ్ ఇస్ సో వెరీ పవర్ఫుల్, బట్ ఓన్లీ ఇఫ్ యూ లెర్న్ హౌ టు యూజ్ ఇట్. మీ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే కొన్ని వేల కంప్యూటర్స్ కన్నా మీ మైండ్ చాలా పవర్ఫుల్, మీ సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా పవర్ఫుల్. దాన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి మనకి కావలసిన విధంగా. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అందరికీ అర్థమవుతుంది సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఏంటి, హౌ టు రీవైర్ ఇట్, హౌ టు రీప్రోగ్రామ్ ఇట్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం. మీ లైఫ్ చేంజ్ అవ్వడము అంటే మీ మైండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్ చేంజ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, మీ లైఫ్ చేంజ్ అనేది మీ మైండ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎంత బాగా వర్క్ చేస్తుంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దీని గురించి తెలుసుకుని వాళ్ళ లైఫ్ ని సరిదిద్దుకోవాలి, మంచి వేస్ లో పెట్టుకు